మార్కాపురం జిల్లాలోని బ్రహ్మర వెంచర్ వద్ద గత వారం రోజులుగా కొనసాగుతున్న భూ వివాదం ఆదివారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. వెంచర్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నూతన గేట్ నిర్మాణం చేపట్టడంతో మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. గేటు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కొందరు దళిత నాయకులు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బ్రహ్మర వెంచర్ సిబ్బంది అనుచరులు మరియు స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని అనంతరం ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనలో బ్రహ్మర వెంచర్కు చెందిన 2 వ్యక్తులు, స్థానికులకు చెందిన మరో 2 గాయపడ్డట్లు తెలిసింది. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇరు వర్గాలు మార్కాపురం పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నా పేరు అంబర్పూడి వెంకట సాయి. మేము మా బావ పొలం కాడికని వెళ్ళాము. మా బావ ఫోన్ చేసి ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళాను. అక్కడికి పోయేసరికి వాళ్ళు గేటు పెట్టి కాంక్రీట్ వేస్తున్నారు. అన్న మా పొలం దగ్గర మీరు ఎందుకు వేస్తున్నారు అన్న అంటే, మీరెవరు మాలనా కొడుకులారా మా దగ్గరికి వచ్చి మా పొలాలలో మా స్థలాలలో మీకేం పనిరా అంటే, అన్న మా స్థలం అన్న అంటే ఎమ్మటే కొట్టారన్న. కాలికేసి కింద పడేసి గబో తొక్కారన్న. పాపం నాతో పాటు వచ్చిన నేను తోడుగా తీసుకెళ్ళా, నాతో పాటు వాణ్ణి కూడా కొట్టారు, వాణ్ణి కూడా గాయపరిచారు. ఏ స్క్రూ డ్రైవర్లు తీసుకొని కోసారన్న, గాయపరిచారు, బాగా గాయపరిచారు. మేము ముఖ్యంగా మాలనా కొడుకులు మా దగ్గర మీకేం పనిరా, మీరు మా స్థలాలలో మీరెందుకు ఉంటున్నారా, ఏమన్నంటే మీ కథ మేము తీరుస్తాంరా, మీరంతరా మా ముందు అన్నట్టు తక్కువ చేసి హేళన చేసినట్టు మాట్లాడారన్న. నన్ను కొట్టి కింద పడేసి కాలుతో ఎక్కడంటే అక్కడ తొక్కి కొట్టారన్న. ఫస్ట్ ఒక 2 వచ్చి నన్ను కొట్టారన్న. దాని తర్వాత బైకుల మీద 4 వచ్చారు. వాళ్ళు గట్టిగా మంచి బాడీ బిల్డర్ లాగా ఉన్నారన్న. వాళ్ళు ఎక్కడోళ్ళో మనకు తెలియదు. నాకు తెలిసి అదర్ జిల్లా నుంచే వచ్చి ఉంటారు. నేను మార్కాపురం లోకల్ కాబట్టి ఇంతవరకు నేను వాళ్ళని చూడలేదు. వాళ్ళు వచ్చి ఇసిరేసారన్న నన్ను. పక్కన చెరువు ఉంది కదన్న, ఆ చెరువులో కూడా వేయడానికి చూశారు. ఆ నుంచి తప్పించుకొని పారిపోవడానికి కూడా కుదరలేదు. తప్పించుకోవడానికి పోతుంటే కాలికేసి కర్ర వేసుకొని కొట్టారన్న. ఇప్పుడు ఈ కాలు పరిస్థితి కూడా నడవలేకపోతున్నాను నేనైతే. దీనికి ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా సాయం చేయాలన్న. నాకు ఆడున్నా నా గేట్ దగ్గర ఉండేసరికి బ్రహ్మరా వెంచర్లో నుంచి 4 వచ్చారన్న బైకులు వేసుకొని. వాళ్ళు వచ్చి ఇంకా సాగు కొట్టారన్న. అవి తీసుకొని కోసి మూతి మీద తలంతా ఇంకా బ్రెయిన్ అంతా ఇక్కడ వాసిందన్న. బాగా పెయిన్ వస్తుంది. కాలు అసలు పని చేయట్లేదు, కుంటుకుంటూ తిరగాల్సి వస్తుందన్న. కేవలం మీ మాలనాకులు మా దగ్గర ఉండకూడదురా, మీరు వెళ్ళిపోండిరా ఈ నుంచి అన్నట్టు మాట్లాడారన్న. విద్యార్థి చేస్తున్నాను. ఉదయం మా సైట్లో గేట్లు పెట్టుకుంటే ఇంతియాజు, చెన్నయ్య ఇద్దరు తమ మనుషులతో వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు. ఆ గేట్లు వరకు ఆపేయమంటే ఆపేసాము. మేము భోజనాలకు వెళ్ళగానే గేట్లు మొత్తం తీసేసి చెరువులో పడేశారు. మళ్ళీ మేము గేట్లు తీసుకుంటుంటే 30 మంది కుర్రాళ్ళు వచ్చి మోటార్ వచ్చాడు కదా, దొరికినట్టు చూసుకుంటూ వచ్చారండి. కర్రలు తీసుకొని మేము పారిపోయాము. ముగ్గురికి దెబ్బలు కూడా తగ్గింది. ముగ్గురికి గట్టిగా దెబ్బలు. వాళ్ళ పరిస్థితి కొంచెం సీరియస్గా